నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, సిఎన్జి కొరత నివారించాలని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారుబోయిన రాజా, ఎయిర్ టీడబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి సురేష్లు మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద డీజిల్, పెట్రోల్, సిఎన్జి కొరత అధికంగా ఉందన్నారు. అధికారులేమో కొరత లేదని చెబుతున్నారని, కానీ పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడం సబబు కాదన్నారు. ఎక్కడికక్కడ వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కట్టారని, దీనిపై ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు లవన్ కుమార్, రవీంద్ర, పెంచలయ్య, ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నగరంలో కానీ జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆటో కార్మికులు బారులు తీరిన పరిస్థితి. ఓ పక్క ఏమో కలెక్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా డీజిల్ కొరత లేదని చెప్పే పరిస్థితి. కానీ ఈరోజు ఈ యొక్క పెట్రోల్ బంకుల యాజమాన్యాలు పెట్రోల్ బంకు వద్దకు వెళితే మా దగ్గర పెట్రోల్ డీజిల్ లేదండి, పైనుంచి మాకు పెట్రోల్ రావట్లేదు, మీరు మమ్మల్ని అడగొద్దు, మేము బంకు మూసేస్తున్నాం అనే పరిస్థితి. రోజువారీ ఆటో తోలుకుంటే కానీ కుటుంబాలు గడవని ఈ ఆటో కార్మికుల పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వం దారి దోపిడీ చేసే విధంగా పెట్రోల్ డీజిల్ లేదని చెప్పేసి కృత్రిమ కొరత సృష్టిస్తూ పెట్రోల్ డీజిల్ దొంగచాటుగా అమ్ముకుంటూ ఈరోజు గ్రామాల్లో 200 రూపాయలు ఒక్కొక్క లీటర్ అమ్మే పరిస్థితి మేము గమనిస్తా ఉన్నాం. గ్రామాలకు పోతే వాళ్ళ దగ్గర 50 లీటర్లు 100 లీటర్లు నిల్వ ఉంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడేమో క్యూ లైన్లో 2-3 గంటలు నిలబడితే కానీ 1 లీటర్ పట్టిన పరిస్థితి. 1 లీటర్ పడతాం మీకు అని చెప్తా ఉన్నారు. కానీ కార్పొరేట్ వాళ్ళకేమో వాళ్ళ కారుల నిండా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి పెట్రోల్ డీజిల్ ఎంత కావాలంటే పడతా ఉన్నారు. ఆటో కార్మికులకి 1 లీటర్ తప్ప 2 లీటర్ పట్టలేని పరిస్థితి. ఈరోజు 1 లీటర్ పోసుకొని మనం కనీసం టౌన్ ఒక్కసారి అటు పోయి ఇటు వస్తే సరిపోయే పరిస్థితి. లేదంటే మనం ఆటో ఆపుకొని ఇంట్లో కూర్చోవాలి. ఆటో కార్మికులు ఏ విధంగా బతకాలా? ఓ పక్క స్త్రీశక్తి పథకం ద్వారా ఆటో కార్మికులు తోలకం లేక అనేక వృత్తుల్లో మారిపోయి ఈరోజు కార్పెంటర్లుగా, భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కార్మికులుగా మారిపోతే ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరతతో ఇళ్ల కాడ కూర్చునే పరిస్థితి ఈరోజు తయారైందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ఆటో కార్మికులకి, అదేవిధంగా మిగతా వాహనదారులకు కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత నివారించాలని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సురేష్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషను జిల్లా ప్రధాన కార్యదర్శిని. సోదరులారా, ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక దిగ్బంధనంలో చిక్కుకుపోఉన్నాయి. అదే క్రమంలో ప్రతి ఒక్క దేశానికి ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ నుంచి రావాలి. ఈరోజు గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఎక్కడికక్కడ బ్లాక్ చేయడం కూడా జరుగుతుందనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈరోజు మన దేశంలో 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ అయిపోయేంత వరకు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు యుద్ధం వచ్చినా కానీ 72 రోజుల పాటు ఆయిల్కి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి. ఆయిల్కి ఎటువంటి కొరత ఉండదు, భయపడొద్దు అనేటటువంటి విషయం చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 4 రాష్ట్రాల ఎలక్షన్ నిన్నటితో అయిపోయినాయి. ఈరోజు మన 2 రోజుల నుంచి మన రాష్ట్రంలో మొదట కర్నూలు, అదేవిధంగా అక్కడక్కడ అన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకులన్నీ ఒకదాని తర్వాత ఒకటి మూతపడతా వస్తున్నాయి. గత 3 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండేటటువంటి పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయనేటటువంటి పరిస్థితి తెలుసు. అయినా కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా మనం పత్రికల్లో చూస్తే 421 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కొరత లేదు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, సిఎన్జి గ్యాస్ అన్ని కూడా సకాలంలో పబ్లిక్ కి అందిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కొన్ని 100 బంకులు మూతపడేటటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా కుదేలయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆటో కార్మికులు రోజువారీ వాళ్ళ యొక్క బతుకు పోరాటం బండి నడిస్తే కానీ జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పెట్రోల్, డీజిల్ కోసం బొంకుల దగ్గర గంటల తరబడి వెయిట్ చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇదే విధానం కొనసాగితే వాళ్ళ యొక్క వాహనాలన్నీ కూడా ఫైనాన్స్ ఆఫీసులకి, అట్లాగే ఇళ్లకే పరిమితం అయ్యేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సులు పెట్టి ఆటో కార్మికులకి నడ్డి విరిస్తే ఈరోజు పెట్రోల్
డీజిల్ కొరత సృష్టించి వాటి మీద ఇంకా వాళ్ళ యొక్క ఆర్థిక ప్రభావం పడేటటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధానం కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ కృత్రిమ కొరత సృష్టించేటటువంటి పెట్రోలియం సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పెట్రోలు, డీజిల్, సిఎన్జి గ్యాస్ వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా సప్లై చేయాలనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఇబ్బందులు లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయకుంటే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఆందోళనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.